వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాంటూ. ఓకే, ఈరోజు మనం టమాటో తొగరి కర్రీ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని పీల్ చేసుకోవాలి. తొగర్లని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ కూడా వేసుకోవద్దు, నేను చాలా తక్కువ వాడతాను కర్రీస్లలో ఆయిల్, కానీ పికిల్స్లలోనే ఎక్కువ ఆయిల్ వాడతాను. ఓకే, మనకు ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం మస్టర్డ్ సీడ్స్ and some cumin seeds. I like coriander seeds, so కొంచెం ఎక్కువ వేస్తున్నాను coriander seeds. ఇవి వేయించుకుందాం కాసేపు. ఓకే, now I'm adding this చిల్లీ వేసుకున్న తర్వాత ఆనియన్. ఓకే, now I'm adding some curry leaves. కర్రీ లీవ్స్ వేసుకున్న 10 సెకండ్స్కి అండ్ యాడింగ్ దిస్ తొగర్లో. వీటిని ఆయిల్లోనే సాటే చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 minutes ఇలానే సాటే చేసుకుంటే. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే తొగర్లు మంచిగానే ఫ్రై అయ్యాయి. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఓకే, నా పుట్ సమ్ టర్మరిక్ పౌడర్. ఓకే, టర్మరిక్ పౌడర్ వేసుకోగానే కొంచెం ఇలా కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటాం. ఓకే, టమాటాలు వేసుకున్న తర్వాత దొడ్డుప్పు వేస్తున్నాను కొంచెం. ఓకే, టమాటాలు, సాల్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని టమాటాలు కుక్ అయ్యే వరకు ఉడికించుకుందాం దీన్ని. ఓకే, టమాటాలు కుక్ అయ్యేటప్పుడు మనం ఈ చిల్లీ పౌడర్ వేసేద్దాం. జస్ట్ అంతా వేస్తాను నేను, ఒకటే స్పూన్ అన్నట్టు. ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొక 5 minutes కుక్ చేసుకుందాం దీన్ని. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఓకే, వాటర్ వేసుకున్న తర్వాత కుక్ చేసుకుందాం దీన్ని కాసేపు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. సో 5 minutes తర్వాత కర్రీ. Let me check. Okay, it's good. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ తొగలు ఉడకాలన్నట్టు, కానీ మనకు అవసరం ఏం లేదు, ఎందుకంటే మనం ఆయిల్లో సాటే చేసుకున్నాం కాబట్టి. ఆయిల్లో సాటే చేసుకున్నప్పుడు తొగలు ఉడకాల్సిన అవసరం లేదు. సో ఇట్స్ డన్. గ్యాస్ని మనం సిమ్లో పెట్టేసుకొని, మీ దగ్గర కొరియాండర్ లీవ్స్ ఉంటే కొరియాండర్ లీవ్స్ వేసుకోండి. సో ఇప్పుడు నేను కర్రీ లీవ్స్ వేస్తున్నా. యాక్చువల్ అప్పుడు ఆయిల్లో వేసాను, బట్ ఇప్పుడు ఒక రెమ్మ అంటే ఒక 20% వేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 minutes ముందు కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఓకే, కర్రీ లీవ్స్ మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు వేసుకోవాలి, అంటే ఒక 2 minutes ముందు, ఎందుకంటే ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది కర్రీ లీవ్స్ది. సో మన కర్రీ అయినట్టే. ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను ఆల్రెడీ ఇప్పుడు. సో ఇట్స్ డన్. సో మన కర్రీ అయిపోయింది. ఇక ఇప్పుడు మనం ఈ కర్రీని అన్నంలో వేసుకొని తినవచ్చు.